ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి అవార్డు అందుకున్నారంటే వాళ్ళ జీవితంలో ఏదో సాధించారు, దానికి గుర్తింపుగా. అంటే ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీని, ఇంకోవైపు వాళ్ళ కెరియర్ని సమన్వయం చేసుకుంటూ ఇలా చాలామంది జీవితంలో తమ వృత్తుల్లో ఒక మంచి స్థానానికి చేరుకోగలుగుతున్నారు. ఇంకా చాలామంది అలా చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఏమీ చేయలేక కాదు, చేతగాక కాదు. ఎన్నో పట్టాలు ఉన్నాయి, అటక మీద పెట్టి కుటుంబమే ప్రపంచంగా బతుకుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి నా ఫోన్ అలుపెరుగకుండా మోగుతూనే ఉంది. హ్యాపీ విమెన్స్ డే అనే మెసేజెస్ పదుల సంఖ్యలో నాకు వచ్చాయి. అలా పంపిన వాళ్ళలో మీలో చాలామంది ఉండుంటారు, మీరు ఎంతోమందికి పంపించుంటారు. కేవలం ఫ్రెండ్స్కి మాత్రమే కాదు, ఇన్ జనరల్ ప్రపంచంలో చాలామందికి మీరు పంపించుంటారు. అయితే అసలు మన ఇంట్లో ఉన్న స్త్రీమూర్తిని మనం గుర్తించామా అన్న ఒక ప్రశ్న నాకు కలిగింది. అంటే ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ వైఫ్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని గుర్తిస్తున్నాం. కానీ ప్రపంచంలో ఇప్పుడు నేను బయటికి వెళ్తే రోజు చాలామంది వచ్చి పలకరించి మీరు చాలా బాగా న్యూస్ చదువుతారు, కార్యక్రమాలు బాగా చేస్తారని గుర్తిస్తారు. కానీ వాళ్ళ ఇళ్లలో అనునిత్యం వాళ్ళ కోసం కష్టపడుతున్న ఆ స్త్రీమూర్తిని ఎంతమంది నిజంగా గుర్తిస్తున్నారు? పొద్దున్న లేస్తే కాఫీలో చక్కెర తక్కువైందనో, పప్పులో ఉప్పు ఎక్కువైందనో ఏదో విధంగా చికాకు పడే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ప్రపంచమే తమ కుటుంబంగా భావించి, కుటుంబమే ప్రపంచంగా భావించి వాళ్ళ కోసం తమ కెరియర్ని, తమ జీవితాన్ని, తమ ఆరోగ్యాన్ని సాక్రిఫైస్ చేసి ఎంతోమంది బతుకుతున్నారు. వాళ్ళకి కావాల్సిందల్లా ప్రేమగా ఒక మాట, చిన్న పలకరింపు, ఒంట్లో బాగోకపోతే ఎలా ఉంది, ఏమన్నా తిన్నావా, తాగావా అని అడిగే ఆ ప్రేమ, ఆప్యాయత. అవి ఇస్తున్న వాళ్ళు లేరని నేను అనట్లేదు, కానీ అవి అందుకొని మహిళలు ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నా కెరియర్లో, నా స్వీయ అనుభవంలో నేను ఎంతోమంది జీవితాన్ని ఇన్ని సంవత్సరాలుగా కాచి వడబోసిన తర్వాత నాకు అనిపించిన రకరకాల ఆలోచనలు, మహిళా దినోత్సవం అనగానే ఇలాంటి ఆలోచనలు చాలా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ మినిమం బేసిక్ రెస్పెక్ట్, ముందు మన ఇంట్లో స్త్రీని మనం గౌరవించుకుంటే, అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, అప్పుడు ప్రపంచంలో అందరినీ మనం ఆ గౌరవ భావంతోనే చూస్తాం. అలా చూస్తున్న పుణ్య పురుషులందరికీ ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక చివరిగా, నన్ను గుర్తెరిగిన తొలి స్త్రీ, నేను ఎరిగిన తొలి స్త్రీమూర్తి నా మాతృమూర్తికి, నాకు జన్మనిచ్చిన నా మాతృమూర్తికి, నన్ను ప్రయోజకురాలని చేసిన మా నాన్నగారికి, అలాగే నాకు జీవితమే కాదు జీవితాన్ని కూడా ఇస్తున్నా మా TV9కి, ఇక మమ్మల్ని ఆదరించి అందరం ఎక్కించిన ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సెలవు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.